ఓం శాంతి. 24/6/24 పవిత్రత అనే గుణాన్ని ధారణ చేసి డైరెక్టర్ యొక్క డైరెక్షన్లోకి నడుస్తూ ఉంటే దైవీ రాజ్యంలోకి వస్తారు. ఉదయం క్లాసులో వినిపించేందుకు జగదంబ అమ్మ యొక్క మధుర మహావాక్యాలు. ఓం శాంతి. ఈ ప్రపంచాన్ని నాటకము అంటారు. ప్రపంచాన్ని ఏమంటారు? నాటకము అంటారు. డ్రామా అనండి, నాటకం అనండి, ఏదైనా విషయం అయితే ఒకటి. నాటకం అనే దాంట్లో ఒకటే కథ ఉంటుంది. అందులో ఎన్నో ఉపకథల్ని మధ్యలో చూపిస్తూ ఉంటారు. కానీ కథ అయితే ఒకటే ఉంటుంది. స్టోరీ మీద ఒక డ్రామా తయారు చేస్తారు. మధ్యలో కొన్ని పాత్రలు, కొన్ని రోల్స్ ఏం చేస్తారు, అందులో యాడ్ చేస్తారు. అదేవిధంగా ఇది అనంతమైన విశ్వ డ్రామా. దీన్ని కూడా ఏమంటారు? దీన్ని కూడా నాటకము అంటారు. ఇందులో మనందరం కూడా ఎవరు చెప్పండి? ఇందులో మనందరం కూడా పాత్రధారులం. ఇప్పుడు మనం పాత్రధారులం కావున ఈ నాటకం గురించి మనకు పూర్తిగా తెలుసుండాలి. ఇప్పుడు ఒక డ్రామాలో యాక్షన్ చేసే యాక్టర్స్కి ఆ డ్రామా యొక్క స్టోరీ ఏంటో తెలియలేదనుకోండి, అందులో మజా ఉంటుందా? ఉండదు కదా. అలాగే ఈ డ్రామాలో మనందరం కూడా ఎవరు? పాత్రధారులు కదా ఈ నాటకంలో. అదేవిధంగా ఇది అనంతమైన విశ్వ డ్రామా. ఇప్పుడు మనం పాత్రధారులు కావున ఈ నాటకం గురించి పూర్తిగా తెలిసి ఉండాలి. ఏ కథతో ఇది ప్రారంభమవుతుంది, ఎక్కడ పూర్తవుతుంది, అంతేకాక అందులో ఎప్పటికప్పుడు ఏ పాత్రధారులకు ఎలాంటి పాత్ర ఉంటుంది, మరియు ఈ నాటకానికి డైరెక్టర్ ఎవరు, క్రియేటర్ ఎవరు, మరి ఈ నాటకంలో హీరో హీరోయిన్ల పాత్ర ఎవరిది, ఈ విషయాలకు సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి. ఈ డ్రామాకి డైరెక్టర్ క్రియేటర్ ఎవరు? శివబాబా. ఈ డ్రామాలో హీరో హీరోయిన్స్ ఎవరు? అమ్మ బాబా లక్ష్మీనారాయణుడు. ఒకవేళ డ్రామాలో పాత్రధారిని ఎవరినైనా మనం ఈ డ్రామాలో కథేంటి, ఇది ఎక్కడి నుండి మొదలవుతుంది, ఎక్కడ పూర్తవుతుంది అని అడిగితే అప్పుడు వారు ఏమో నాకు తెలియదు అని చెప్పి దాన్ని ఏమంటారు? డ్రామాలో యాక్షన్ చేసేవాడిని డ్రామా గురించి ఏంటి స్టోరీ అని అడిగితే ఏమో ఈ మాత్రం కూడా తెలీదా అని అంటారు. పాత్రధారికి అన్ని విషయాల గురించి తెలుసున్నాను. తెలుసా తెలియకుండా? తెలియాలి కదా. నాటకం మొదలైందంటే దాని అంతిమం కూడా తప్పకుండా ఉంటుంది. ప్రారంభమైందంటే దాని ఎండింగ్ కూడా తప్పకుండా ఉంటుంది. కాబట్టి కనుక ఈ అన్ని విషయాల గురించి అర్థం చేసుకోవాలి. ఈ అనంతమైన నాటకానికి రచయిత అయిన వారికి ఏ విధంగా ఈ నాటకం ప్రారంభమైంది, ఇందులో ముఖ్యమైన పాత్రధారులు ఎవరు, మరియు అంతమంది పాత్రధారుల్లో హీరో హీరోయిన్ల పాత్ర ఎవరిది, ఈ అన్ని విషయాలు తెలుస్తాయి. అందులో డ్రామాలో యాక్షన్ చేసేవాడికి అందులో హీరో హీరోయిన్ ఎవరు, డ్రామాలో ఏంటి, స్టోరీ ఏంటి, అదంతా కూడా మొత్తం తెలుస్తుంది. ఈ అన్ని విషయాలని ఇప్పుడు మనకి ఎవరు అర్థం చేయిస్తున్నారు? తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. ప్రతిరోజు క్లాస్కి వచ్చి వినేవారి ఈ అన్ని విషయాల నాలెడ్జ్ని అర్థం చేసుకుంటారు. ప్రతిరోజు ఎవరైతే క్లాస్కి వచ్చి వింటారో వారి ఈ అన్ని విషయాల నాలెడ్జ్ని అర్థం చేసుకుంటారు. దీని మొదటి డైరెక్టర్ ఎవరు, క్రియేటర్ ఎవరు అనేది వాళ్ళకి తెలుసు. క్రియేటర్ అని ఒక సుప్రీం సోల్, పరమపిత పరమాత్మనే అంటారు. కానీ ఇందులో వారు కూడా పాత్రధారి. బాబా కూడా ఎవరు చెప్పండి? బాబా అంటారు కదా, నాకు కూడా ఈ డ్రామాలో పాత్ర ఉంది, నేను కూడా ఈ డ్రామా యొక్క బంధనంలో బంధింపబడి ఉన్నాను. క్రియేటర్ అని ఒక సుప్రీం సోల్ని అంటారు. కానీ ఇందులో వారు కూడా పాత్రధారి. వారి యాక్టింగ్ ఎటువంటిది, బాబా యాక్టింగ్ ఎటువంటిది, బాబా ఏ క్యారెక్టర్ ఈ డ్రామాలో
క్యారెక్టర్ ఏంటి? డైరెక్టర్. డ్రామాలో బావ యొక్క క్యారెక్టర్ ఏంటంటే డైరెక్టర్ అనమాట. డైరెక్టర్, క్రియేటర్. వారు ఒకేసారి వచ్చి వారి యాక్టింగ్ ఎటువంటిదంటే డైరెక్టర్ పాత్ర. వారు ఒకేసారి వచ్చి యాక్టర్గా అవుతారు. శ్రీ బాబా ఒకేసారి వచ్చి ఏమవుతారు? యాక్టర్గా అవుతారు. ఇప్పుడు డైరెక్టర్గా యాక్ట్ చేస్తున్నారు. బాబా యొక్క రోల్ ఏంటి? డైరెక్టర్గా ఈ డ్రామాలో యాక్ట్ చేస్తున్నారు. ఈ నాటక ప్రారంభాన్ని నేను చేస్తానని వారు అంటారు. బాబా చెప్తున్నారు, ఈ నాటకాన్ని నేను ఏం చేస్తాను? ప్రారంభోత్సవం చేస్తాను. ఎలా చేస్తారు బాబా? ఎలా చేస్తారు? పావనంగా చేయబడిన సత్యుగ ప్రపంచం ఏదైతే ఉందో, దేన్నైతే కొత్త ప్రపంచం అంటారో, ఆ కొత్త ప్రపంచాన్ని ఎవరు రచిస్తారు? నేనే రచిస్తాను. ఇప్పుడు మీరందరూ ఎవరైతే పవిత్రతను ధారణ చేసి డైరెక్టర్ యొక్క డైరెక్షన్లపై నడుస్తున్నారో ఆ పాత్రధారులందరూ ఇప్పుడు పావనంగా అవుతున్నారు. మళ్ళీ ఈ పాత్రధారుల ద్వారానే అనేక జన్మల చక్రం తిరుగుతుంది. ఇప్పుడు పవిత్రంగా అయిన మనుషులు మరుసటి జన్మలు దైవీ రాజ్యంలోకి వెళ్తారు అని తండ్రి అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఈ పాత్రధారుల ద్వారా అనేక జన్మల చక్రం తిరుగుతుంది. ఈ పాత్రధారుల ద్వారా ఏమవుతుందంటారు బాబా? అనేక జన్మల చక్రం తిరుగుతుంది. ఇప్పుడు పవిత్రంగా అయిన మనుషులు మరుసటి జన్మలో ఏమవుతారు? దైవీ రాజ్యంలోకి వెళ్తారు. ఇది ఎవరు చెప్తున్నారు మనకి? బాబా స్వయంగా తండ్రియే అర్థం చేయిస్తారు. ఆ రాజ్యం 2 యుగాలుగా సూర్యవంశం, చంద్రవంశంగా నడుస్తుంది. తర్వాత ఆ సూర్యవంశీ, చంద్రవంశీ పాత్రధారుల పాత్ర ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు మళ్ళీ కాస్త కిందకు దిగుతారు. అంటే వామ మార్గంలోకి వెళ్ళిపోతారు. అంటే కథల్లో కూడా చెప్పిన కదా, శాస్త్రాల్లో దేవతలు వామ మార్గంలోకి వెళ్ళిపోయారు అని. ఆ తర్వాత ఇతర ధర్మాల వారి టర్న్ వస్తుంది. ఇబ్రహీం, బుద్ధుడు, క్రైస్ట్, ఈ ధర్మస్థాపకులందరూ నంబర్ వారుగా వచ్చి తమ తమ ధర్మాలను ఏం చేస్తారు? స్థాపన చేస్తారు. మరి నాటకంలో కథ ఎక్కడి నుండి మొదలైందో, ఎక్కడ పూర్తయిందో చూడండి. దాని మధ్యలో వేరే వేరే ఉపకథలు ఎలా నడుస్తాయి అన్న ఈ వృత్తాంతం అంతా కూర్చుని, స్టోరీ అంతా మనకు ఎవరు చెప్తున్నారు? బాబా స్వయంగా కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు ఈ నాటకం పూర్తయ్యేదే ఉంది. ఎవరు చెప్తున్నారు? ఈ నాటకం ఏమవుతుంది? పూర్తయ్యేదే ఉంది. ఈ నాటకం పూర్తవడానికి ఎన్ని వేల సంవత్సరాలు పడుతుంది? 5000 సంవత్సరాలు పడుతుంది. అందులో ఇప్పుడు ఇంకా కొన్ని సంవత్సరాలే మిగిలి ఉన్నాయి. కొంచెంలో కొంచెమే ఉంది. అంతా అయిపోయింది. అందుకు ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. ఇప్పుడు ఈ నాటకం పూర్తయిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? అదే రిపీట్ అవుతుంది. కనుక ఈ మొత్తం వృత్తాంతం అంతా మన బుద్ధిలో ఉండాలి. దీనినే జ్ఞానం అంటారు. ఇప్పుడు చూడండి, తండ్రి వచ్చి కొత్త భారత్ని, కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తున్నారు. భారత్ కొత్తగా ఉన్నప్పుడు ఇంత పెద్ద ప్రపంచం ఉండేది కాదు. ఇప్పుడు ఉన్నదేమిటి? పాత భారత్. కనుక ప్రపంచం కూడా ఎలా అయిపోయింది? పాతదైపోయింది. తండ్రి వచ్చి భారత్ని అవినాశీ ఖండంగా చేస్తారు. వచ్చి ఏం చేస్తున్నారు? భారతదేశాన్ని అవినాశీ ఖండంగా చేస్తారు. మన దేశం ప్రాచీనమైంది. ఇప్పుడు దేశం అని అంటారు. ఎందుకంటే ఇతర దేశాల్లో ఇది కూడా ఒక ముక్కలాగా అయిపోయింది. కానీ వాస్తవానికి మొత్తం ప్రపంచంలో, మొత్తం భూమిపై ఒక భారతీయ రాజ్యమే ఉండేది. కేవలం ఏముండేది? ఒక
భారతఖండం ఒక్కటి ఉండేదని చెప్తున్నారు బాబు. దాన్ని ప్రాచీన భారత్ అంటారు. ఆ సమయంలో భారతదేశం బంగారు పక్షి అని మహిమ కూడా ఉంది. భారతదేశాన్ని ఏమనేవారు? సోనేకి చిడియా అనేవారు, బంగారు పక్షి. భారతదేశాన్ని రత్నగర్భాన్ని కూడా అనేవారు. చాలా పేర్లు ఉన్నాయి. ఒకే రాజ్యం, ఒకే ధర్మం ఉండేది. ఆ సమయంలో పూర్తి సుఖం ఉండేది. ఇప్పుడు ఆ సుఖం ఎక్కడుంది? అందుకే తండ్రి అంటున్నారు, దీన్ని వినాశనం చేసి మళ్ళీ ఒకే రాజ్యాన్ని, ఒకే ధర్మాన్ని, ప్రాచీనమైన కొత్త భారత్ని, కొత్త ప్రపంచాన్ని తయారు చేస్తాం. అర్థమైందా? అడుగుతున్నారు, అర్థమైందా? ఈ ప్రపంచంలో ఆ ప్రపంచంలో ఎటువంటి దుఃఖము లేదు. ఆ ప్రపంచంలో ఎటువంటి దుఃఖము లేదు, ఎటువంటి రోగము లేదు, ఎప్పుడూ ఎటువంటి అకాల మృత్యువులు లేవు. కనుక అటువంటి జీవితాన్ని పొందడానికి పురుషార్థం చేయండి. అది ఊరికే ఏమైనా లభిస్తుందా? ఊరికే లభిస్తుందా? అది ఎంతో కొంత శ్రమించాలి. బీజాన్ని నాటితేనే పొందుతారు, నాటకపోతే ఎలా పొందుతారు? ఇది కర్మక్షేత్రం. ఈ క్షేత్రంలో కర్మల ద్వారా ఫలాన్ని, బీజాన్ని నాటాలి. మనం ఎటువంటి కర్మల్ని నాటితే అటువంటి ఫలాన్ని పొందుతాం. తండ్రి కర్మలని, బీజాలని నాటడం నేర్పిస్తున్నారు. ఏ విధంగానైతే వ్యవసాయాన్ని చేయడం నేర్పిస్తారు కదా, ఎలా విత్తనాలు వేయాలి, ఎలా వాటిని సంపాదించాలి అని ఆ ట్రైనింగ్ కూడా ఇస్తారు. అలా తండ్రి వచ్చి మనకు కర్మల పొలంలో కర్మలని ఎలా నాటాలి అనే ట్రైనింగ్ ఇస్తున్నారు. అందులో వారు ఏం చెప్తున్నారంటే, మీ కర్మల్ని ఉన్నతంగా చేసుకోండి. మంచి బీజాలను వేస్తే ఫలాలు కూడా ఏమవుతాయి? ఫలాలు కూడా మంచిగా లభిస్తాయి కదా. ఏ విత్తనం అయితే వేస్తామో అటువంటి ఫలమే వస్తుంది. ఒకవేళ కర్మని, బీజంలో శక్తి లేకపోతే, చెడు కర్మల్ని నాటితే ఎటువంటి ఫలం లభిస్తుంది? చెడు కర్మల్ని నాటితే ఎటువంటి ఫలం లభిస్తుంది? ఇప్పుడు అదే తింటున్నారు, అందుకే ఏడుస్తున్నారు. చెడు కర్మలని, బీజాన్ని నాటి ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు, అదే తింటున్నారు. ఏదైతే తింటున్నారో దానికే ఏడుస్తున్నారు. దుఃఖం, అశాంతి ఉన్నాయి. ఏదో ఒక రోగం మొదలైన విఘ్నాలు వస్తూనే ఉంటాయి. ఈ విషయాలన్నీ మనుషుల్ని ఏం చేస్తున్నాయి? హితులుగా చేసేస్తున్నాయి. అందుకే తండ్రి అంటారు, ఇప్పుడు మీ కర్మలను నేను ఉన్నతమైన క్వాలిటీ కలవాటిగా చేస్తాను. విత్తనాలు కూడా క్వాలిటీవే నాటుతారు కదా. విత్తనాలు మంచి విత్తనాలు వేస్తే మంచి పంట వస్తుంది. ఏవో ఇంట్లో ఉన్నాయి కదా, వేసేద్దామని వేసేసామంటే పంట కూడా ఏమవుతుంది? నాశనమైన పంటే వస్తుంది కదా. అలాగే అందరూ విత్తనాలు వేసేటప్పుడే మనం విత్తనాలు వేయాలి. అందరూ విత్తనాలు వేసేటప్పుడు మనం ఒంట్లో వాడలేదని పడుకుని చేలు కోసే టైంకి మనం విత్తనాలు వేయడం మొదలు పెట్టామనుకోండి, టైంకే వేయాలని కూడా కదా. అప్పుడు వాటి ఫలం కూడా మంచిగా వెలువడుతుంది. ఒకవేళ విత్తనం మంచి క్వాలిటీగా లేకపోతే ఫలం కూడా క్వాలిటీగా లభించదు. మన కర్మలు కూడా ఎలా ఉండాలి? మంచి క్వాలిటీగా ఉండాలి. అందుకే ఇప్పుడు తండ్రి మన కర్మలనే, విత్తనాలను ఏం చేస్తున్నారు? మంచి క్వాలిటీగా తయారు చేస్తున్నారు. అటువంటి శ్రేష్ఠ క్వాలిటీ గల విత్తనాలని నాటితే ఫలాలు కూడా ఏమవుతాయి? శ్రేష్టమైన ఫలాలు లభిస్తాయి. కనుక మీ కర్మలని, విత్తనాలను ఏవైతే ఉన్నాయో వాటిని మంచిగా తయారు చేసుకోండి, మంచిగా నాటడాన్ని నేర్చుకోండి. కనుక ఈ అన్ని విషయాలని అర్థం చేసుకుని ఇప్పుడు మీ పురుషార్థం చేయండి. అచ్చా, ఇప్పుడు ఒక 2 నిమిషాలు సైలెన్స్గా ఉండమంటున్నాను. సైలెన్స్గా ఉండటం అంటే నేను ఒక ఆత్మను అనుకోవడం. మొదట సైలెన్స్, ఆ తర్వాత టాకీ, అంటే ఆ తర్వాత మాటల్లోకి వస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు, సైలెన్స్ ప్రపంచంలోకి వెళ్ళిపోవాలి. ఇంకా సైలెన్స్ అంటే శాంతి, అంటే మన స్వధర్మం. ఆ సైలెన్స్లోకి వెళ్ళేందుకు ఏమంటారంటే, ఈ దేహము, దేహ సహితంగా దేహ సంబంధాలన్నింటిపైన మోహాన్ని వదలండి.
వాటి నుంచి డిటాచ్ అయిపోండి. సుప్రీం సోల్ సంతానమైన మీరు ఇప్పుడు నన్ను స్మృతి చేయండి. బాబా చెప్తున్నారు, మరి నా ధామంలోకి వచ్చేయండి అని బాబా అంటారు. కానీ ఇప్పుడు వెళ్ళే విషయంపై అటెన్షన్ పెట్టండి. ఇప్పుడు ఏం చేయాలి? ఇంటికి వెళ్ళే విషయంపై అటెన్షన్ పెట్టాలి. ఇప్పుడు రావాలని ఆలోచించకండి. అంతిమతి సోగతి. ఇప్పుడు ఎవరి పట్ల మోహం ఉండకూడదు. ఇప్పుడు శరీరంపై ఉన్న మోహాన్ని కూడా వదిలేయండి. అర్థమైందా? మీ ధారణను ఇలా తయారు చేసుకోవాలి. అచ్చా, ఇప్పుడు సైలెన్స్లో కూర్చోండి. నడుస్తూ తిరుగుతూ ఉన్నప్పుడు కూడా సైలెన్స్, మాట్లాడుతున్నప్పుడు కూడా సైలెన్స్. మాట్లాడేటప్పుడు సైలెన్స్ ఎలా ఉంటుందో తెలుసా? సైలెన్స్గా ఎలా మాట్లాడాలి అంటారు. మాట్లాడే సమయంలో మన బుద్ధి యోగాన్ని నేను ఆత్మను, మొదట పవిత్రమైన ఆత్మను, నేను శాంతి స్వరూపాత్మను అని గుర్తుపెట్టుకోండి. మాట్లాడే సమయంలో నేను ఆత్మను, ఈ శరీర ఇంద్రియాల ద్వారా మాట్లాడుతున్నాను. ఈ జ్ఞానం ఉండాలి, ఈ అభ్యాసం ఉండాలి. మనం దీని ఆధారం తీసుకుని మాట్లాడతాము అన్నట్లు ఉండాలి. ఉదాహరణకు ఇప్పుడు కనుల ఆధారాన్ని తీసుకుని చూస్తాం. ఏ ఇంద్రియం యొక్క అవసరం ఉంటే దాని ఆధారం తీసుకుని పని చేయమంటారు. కళ్ళతో పని ఉంటే చూడండి, నోటితో పని ఉంటే మాట్లాడండి, చెవులతో పని ఉంటే వినండి. ఈ విధంగా వాటి ఆధారాన్ని తీసుకుని పనిచేస్తే చాలా సంతోషం ఉంటుంది. అప్పుడు మన నుంచి ఎటువంటి చెడు కర్మ జరగదు. అచ్చా, బాగ్దాదా మరియు మమ్మ యొక్క ఇటువంటి మధురమైన చాలా మంచి సదా సైలెన్స్ యొక్క అనుభూతిని చేసే పిల్లలకు ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. అచ్చా, సందేశి తనువు ద్వారా అల్మైటీ తండ్రి ఉచ్చరించిన మహావాక్యాలు మమ్మ గురించి శ్రీ బాబా సందేశి తనువులో వచ్చి చెప్పారు. చూడండి, ఫస్ట్ పాయింట్, ఓ శిరోమణి రాధే బేటి, నువ్వు ప్రతిరోజు నా సమానంగా దివ్య కార్యంలో తత్పరమై ఉన్నావు. శుభాబా మాట్లాడారు అమ్మ కోసం. అంటే వైష్ణవ శుద్ధ స్వరూపిణివి, నువ్వు శుద్ధమైన సేవ చేస్తావు. అందుకే నువ్వు సాక్షాత్తు నా స్వరూపాన్ని, శివుడు శక్తి రెండు ఒకటే కదా. ఏ పిల్లలైతే తమ తండ్రి అడుగు జాడల్లో నడవరో అటువంటి వారికి నేను పూర్తి దూరంగా ఉంటాను. శివబాబా చెప్తున్నారు. ఎందుకంటే సంతానం అంటే తప్పకుండా తండ్రి సమానంగా ఉండాలి. ఈ నియమం ఇప్పుడు స్థాపన అవుతుంది. ఇది సత్య త్రేతాయుగాల వరకు నడుస్తుంది. అక్కడ తండ్రి ఎలా ఉంటారో కొడుకు అలానే ఉంటారు. కానీ ద్వాపర కలియుగాల్లో తండ్రి ఎలా ఉంటారో సంతానం అలా ఉంటారు. ఇప్పుడు పిల్లలు తండ్రి సమానంగా అయ్యేందుకు కష్టపడాలి. కానీ అక్కడ నేచురల్ గాని తండ్రి వల్ల సంతానం ఉండే నియమం ఉంటుంది. ఎక్కడ? సత్యయుగంలో. ఈ అనాది నియమాన్ని సంగమ సమయంలో ఈశ్వరుడైన తండ్రి ప్రత్యక్షమై స్థాపన చేస్తారు. రెండు, మధురమైన తోటమాలి యొక్క మధురమైన తీయని దివ్య పురుషార్థి వేటి, ఇప్పుడు నువ్వు ఎంతో రమణీయంగా మధురంగా తయారవ్వాలి, మధురంగా తయారు చేయాలి. ఇప్పుడు విశ్వ రాజ్యం యొక్క తాళం చెవి క్షణంలో ప్రాప్తి చేసుకోవటం, చేయించటం నీ చేతుల్లోనే ఉంది. చూడు, ఏ సర్వశక్తివంతుడైతే ప్రతి జీవికి ప్రాణికి యజమానిగా ఉన్నారో వారు ఎప్పుడైతే ప్రాక్టికల్గా కర్మక్షేత్రంలోకి వచ్చారో అప్పుడు ఈ సృష్టి అంతా సంతోష నిలయంగా అయిపోతుందట. భగవంతుడు ఎప్పుడైతే భూమి మీదకి వస్తాడో అప్పుడు ఈ సృష్టి అంతా కూడా ఏమవుతుంది? సంతోష నిలయంగా అయిపోతుంది. ఈ సమయంలో ఆ జీవ ప్రాణుల యజమాని అవ్యక్త రీతిలో సృష్టిని నడిపిస్తున్నారు. ఎంత మంచి మహావాక్యాలు చూడండి. కానీ ఎప్పుడైతే వారు ప్రత్యక్ష రూపంలో దేహదారిగా అయ్యి యజమానత్వంతో కర్మ క్షేత్రంపైకి వస్తారో అప్పుడు సత్య త్రేతాయుగ సమయంలో సమస్త జీవకోటి కూడా ఎలా ఉంటారు? సంతోషంగా ఉంటారు. అక్కడ సత్యం యొక్క దర్బార తెరిచి ఉంటుంది. ఎక్కడ? సత్యయుగంలో. ఎవరికైతే ఈశ్వరీయ సుఖం పొందడానికి పురుషార్థం చేస్తారో వారికి అక్కడ సదా కొరకు సుఖం ప్రాప్తిస్తుంది.
ఈ సమయంలో సమస్త జీవకోటికి సుఖం యొక్క దానం లభించదు. పురుషార్థమైతే ప్రారంధాన్ని ఆకర్షిస్తుంది. ఎవరికైతే ఈశ్వరుడితో యోగం ఉంటుందో వారికి ఈశ్వరుడి ద్వారా సంపూర్ణ సుఖం యొక్క దానం లభిస్తుంది. 3. ఓహో, నీ ఈశ్వరీయ శక్తి యొక్క రంగుని చూపించి ఈ అసురీ ప్రపంచాన్ని వినాశనం చేసి దైవీ ప్రపంచాన్ని స్థాపన చేసే శక్తివి నీవే. ఎవరు చెప్తున్నారు? శివబాబా చెప్తున్నారు మమ్మ కోసం. ఆ తర్వాత ఇతర శక్తులందరి మహిమ వెలువడుతుంది. ఫస్ట్ దుర్గమాతకే కదా, అక్కడి నుంచి మిగతా శక్తులన్నీ కూడా. ఇప్పుడు ఆ శక్తి నీలో నిండుతుంది. నువ్వు సదా నీ ఈశ్వరీయ బలం ఆత్మీకతానే హోదాలో ఉండు. అప్పుడు సదా అపారమైన సంతోషం ఉంటుంది. నిత్య హర్షిత ముఖం. నేను ఎవరిని, ఎవరికి చెందిన దాన్ని, నాది ఎంత సౌభాగ్యం, నాది ఎంతటి గొప్ప పదవి అన్న నష్టం నీకు ఉండాలి. ఇప్పుడు నీవు ముందుగా స్వయం యొక్క స్వరాజ్యాన్ని పొందుతావు. ఆ తర్వాత సజీవంలో యువరాజుగా అవుతావు. మరి ఎంత నష్టం ఉండాలి? నీ భాగ్యాన్ని చూసుకుని ఎప్పుడూ సంతోషంలో ఉండు. నీ అదృష్టాన్ని చూసుకో, దాంతో ఎంత లాటరీ లభిస్తుంది. ఓహో, నీదెంత శ్రేష్టమైన అదృష్టం. ఈ అదృష్టంతో వైకుంఠ లాటరీ లభిస్తుంది. అర్థమైందా? లక్కీయెస్ట్ దైవీ పుష్పమైన వచ్చి 4. ఈ మనోహర సంగమ సమయంలో స్వయంగా నిరాకార పరమాత్మ సాకారంలోకి వచ్చి ఈశ్వర్య ఫ్యాక్టరీని తెరిచారు. ఇక్కడ ఏ మనిషైనా తనలో వినాశీ చెత్తనిచ్చి అవినాశీ జ్ఞానరత్నాలు తీసుకోవచ్చు. ఈ అవినాశీ జ్ఞానరత్నాల కొనుగోలు అతి సూక్ష్మమైంది. దీన్ని బుద్ధితో కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇదేమీ స్థూలమైన వస్తువు కాదు. ఇది నయనాలకు కనిపించేది కాదు. ఇది అతి సూక్ష్మమైంది, గుప్తమైంది, కనిపించింది. కనుక దీన్ని ఎవ్వరూ దోచుకోలేరు. ఇటువంటి సర్వోత్తమమైన జ్ఞాన ఖజానా ప్రాప్తించడం ద్వారా అతి నిస్సంకల్ప సుఖదాయక అవస్థ ఏర్పడుతుంది. ఎవరైనా సరే ఈ అవినాశీ జ్ఞానరత్నాల కొనుగోలు చేయనంత వరకు నిశ్చింతగా, చింతాముక్తులుగా, నిస్సంకల్పంగా ఉండలేరు. అందుకే ఈ అవినాశీ జ్ఞానరత్నాల సంపాదన చేసుకుని మీ బుద్ధి అనే సూక్ష్మ లాకంలో ధారణ చేసి నిత్యం ఎలా ఉండాలి? నిశ్చింతగా ఉండాలి. నిశ్చింతగా ఉండాలి, నిశ్చితంగా ఉండాలి. కాబట్టి ఎలా ఉండాలని చెప్తున్నాను? నిశ్చింతగా ఉండాలి, నిశ్చితగా ఉండాలి. అందుకే అవినాశీ జ్ఞానరత్నాల సంపాదన చేసుకోండి. వినాశీ ధనంలో అయితే దుఃఖం ఇమిడి ఉంది. అవినాశీ ధనంలో ఏముంది? జ్ఞానధనంలో సుఖం ఇమిడి ఉంది. 5. ఎలా అయితే సూర్యుడు సాగరంలో నీటిని ఆకర్షిస్తాడో ఆ నీరు మళ్ళీ ఎత్తైన పర్వతాలపై వర్షిస్తుందో అలాగే ఇది కూడా డైరెక్ట్ గా ఈశ్వరుడు ద్వారా వర్షం కురుస్తోందిట. ఈ జ్ఞానం ఏంటి? ఈశ్వరుడు ద్వారా వర్షం కురుస్తోంది. శివుడి జటాజూటల నుండి గంగ వెలువడింది అంటారు. ఇప్పుడు వీరి ముఖ కమలం ద్వారా జ్ఞానామృత ధార వర్షిస్తుంది. దీన్ని అవినాశి ఈశ్వర్య ధార అంటారు. ఈ ధార ద్వారా భగీరథ పుత్రులైన మీరందరూ పావనంగా, అమరులుగా అవుతున్నారు. ఇది కిరీటదారులుగా తయారు చేసే అద్భుతమైన మండలి. ఇక్కడికి వచ్చే ప్రతి నరుడు, నారి కిరీటదారులుగా అవుతారు. ప్రపంచాన్ని కూడా మండలి అంటారు. మండలి అంటే స్థానం. ఇప్పుడు ఈ మండలి ఎక్కడుంది? ఓంకారంలో, అనగా మన స్వధర్మంలో స్థితులై ఉన్నాం. మరియు మొత్తం ప్రపంచం అంతా స్వధర్మాన్ని మర్చిపోయి ప్రకృతి ధర్మంలో స్థితి అయి ఉంది. శక్తులైన మీరేమో ప్రకృతిని మర్చిపోయి మీ స్వధర్మంలో స్థితులై ఉన్నారు. 6. ఈ ప్రపంచంలో మనుషులందరూ నిరాకారుడైన ఈశ్వరుని స్మృతి చేస్తారు. వారిని నయనాలతో చూడలేదు. ఆ నిరాకారుడిపై వారికి ఎంతటి అమితమైన ప్రేమ ఉంటుందంటే వారంటారు, ఓ ఈశ్వర, నీలో నన్ను లీనం చేసుకో. కానీ ఎంత విచిత్రం అంటే స్వయంగా ఈశ్వరుడు ఎప్పుడైతే సాకారంలో ప్రత్యక్షం అవుతారో అప్పుడు ఎవరు కూడా ఈశ్వరుని గుర్తించరు. ఈశ్వరుడికి ఎంతో ప్రియమైన భక్తులు ఏమంటారంటే, ఎక్కడ చూసినా నువ్వు కనిపిస్తున్నావు. అయితే వారి నయనాలతో చూడకపోయినా బుద్ధియుగంతో మాత్రం ఈశ్వరుడు సర్వత్రా ఉన్నట్లుగా భావిస్తారు.
కానీ మీరు అనుభవం చెప్తారు. స్వయంగా నిరాకారుడు ఈశ్వరుడు ప్రాక్టికల్ గా సాకారంలో ఇక్కడికి వచ్చేస్తున్నారు. ఇప్పుడు సహజంగానే మీరు వచ్చి నన్ను కలుసుకోవచ్చు అని చెప్తున్నారు. తండ్రి అయిన ప్రభువుని గుర్తించట్లేదు. గొప్ప రూపంలో వచ్చిన భగవంతుని ఎవరు గుర్తించట్లేదు. గుర్తిస్తే ఎంత ప్రాప్తిని పొందొచ్చు? ఎందుకంటే ప్రాప్తి అయితే ఎంతైనా సాకారుడి ద్వారానే జరుగుతుంది. భక్తులుగానే ఉంటారు, జ్ఞానం ఏమీ లేదు. ఇప్పుడు సాకార తండ్రిని తెలుసుకున్న జ్ఞాని పిల్లలు దైవీ గుణాల సుగంధంతో నిండిన మధురమైన పుష్పాలు కదా, తమ తండ్రి అయిన పరమాత్మకి తమ జీవితాన్నే సమర్పించేస్తున్నారు. దీనివల్ల వారికి జన్మ జన్మాంతర సంపూర్ణ దైవీ పదవి, దైవీ తనువు, శోభనీయమైన తనువు ప్రాప్తిస్తుంది. స్వయాన్ని తెలుసుకోవటం ద్వారా మీకు సత్య అసత్యాల పరిశీలన వచ్చింది. దీనివల్ల ఎవరి సాంగత్య దోషం ఉండదు. ఎవరైతే స్వయం అజ్ఞానానికి వశమై ఉంటారో వారిపై సాంగత్య దోషం యొక్క నీడ పడి ఉంటుంది. ఈ కాలం సత్యుగం యొక్క కాలం కాదు. అందుకే ఎవరైనా మాట ఇస్తే ఆ మాట నమ్మకుండా ఏం చేస్తున్నారు? వారితో రాతపూర్వకంగా రాయించుకుంటున్నారు కదా, రాయించుకుంటారు. మేము మీ నోటితో చెప్తే నమ్మమని ఏం చేస్తున్నారు? రాయించుకుంటారు. అంటే మనుషుల మాట ఎలా ఉంది? అసత్యంగా ఉంది. ఒకవేళ సత్యం ఉంటే వారి మహావాక్యాలు పూజింపబడతాయి. ఉదాహరణకు చూడండి, డివైన్ ఫాదర్ యొక్క సత్యమైన మహావాక్యాలే శాస్త్రాలుగా తయారయ్యాయి. వాటికి మహిమ జరుగుతుంది, పూజ జరుగుతుంది. వారి సత్యమైన మహావాక్యాలని ధారణం చేయడం ద్వారా ఈశ్వరీయ క్వాలిటీ వస్తుంది. అంతేకాదు కొందరైతే చదువుతూ శ్రీకృష్ణుడు సాక్షాత్కారం, బ్రహ్మ యొక్క సాక్షాత్కారాలు కూడా పొందుతారు. ఓహో పవిత్ర హృదయ కమలం, పవిత్ర హస్త కమలం, పవిత్ర నయన కమలమైన రాధే. బాబా ఎలా చెప్తారు చూడండి. ఓ పవిత్ర హృదయ కమలం, పవిత్ర హస్త కమలం, పవిత్ర నయన కమలం, ఓ రాధే. అమ్మ పేరు రాధ కదా. నీ పూర్తి శరీరం మారిపోయి కమల పుష్ప సమానంగా కోమల కాంచనంగా తయారైంది. కానీ ముందుగా ఎప్పుడైతే ఆత్మ కాంచనంగా తయారవుతుందో అప్పుడు తను కూడా ఏమవుతుంది? కాంచనంగా పవిత్రంగా అవుతుంది. ఆ పవిత్రమైన కోమల తనువులోనే అతి ఆకర్షణ ఇమిడి ఉంటుంది. నీవు నీ తండ్రి అయిన పరమేశ్వరుడి ద్వారా అజ్ఞానం అనే మంటను ఆర్పి జ్ఞాన తేజస్సును వెలిగించి అతి శీతల స్వరూపునిగా తయారయ్యావు. స్వయం శీతల స్వరూపునిగా నీ తోటి వారికి కూడా ఇటువంటి సత్యమైన శీతలతను దానం చేయడానికి ఈ మనోహరమైన సంగమ సమయంలో నిమిత్తమయ్యావు. నీ జడ చిత్రాల ద్వారా పూర్తి ప్రపంచానికి శీతలత, శాంతి దానం లభిస్తూ ఉంటుంది. అందుకే దుర్గాదేవి దగ్గరికి వెళ్ళేసరికి చూడండి, ఎవరైనా సరే శాంతి అయిపోతారు, శీతలం అయిపోతారు. ఇప్పుడు నీవు మొత్తం సృష్టికి విముక్తినిచ్చి అంతిమంలో నీ దివ్య తేజస్సును చూపించి కొత్త వైకుంఠంలోకి, స్వర్ణిమ పూల తోటలోకి వెళ్ళి అక్కడ విశ్రాంతి తీసుకుంటావు. శ్రీబాబా కోసం చెప్పిన మహావాక్యాలు సందేశీకరణ ద్వారా. వరదానము బాబా అన్న పదం రూపీ కాళ్ళ చెవి ద్వారా సర్వ ఖజానాలని ప్రాప్తించుకునే భాగ్యవాన్ ఆత్మ భవ. జ్ఞానం యొక్క విస్తారాన్ని వేరే ఏమీ తెలుసుకోలేకపోయినా లేక వినిపించలేకపోయినా కానీ బాబా అన్న ఒక మాటని హృదయపూర్వకంగా స్వీకరించి హృదయపూర్వకంగా ఇతరులకు వినిపించినట్లయితే విశేషాత్మగా అయినట్లే. ప్రపంచం ముందు మహానాత్మ స్వరూపంలో మహిమాయోగ్యులుగా అయినట్లే. ఎందుకంటే బాబా అన్న ఒక్క పదం సర్వ ఖజానాలు మరియు భాగ్యం యొక్క తాళం చెవిట. తాళం చెవిని ఉపయోగించేందుకు విధి ఏమిటంటే హృదయపూర్వకంగా తెలుసుకోవటం, స్వీకరించడం. హృదయపూర్వకంగా బాబా అంటే ఖజానాలన్నీ హాజరైపోతాయి. బాబాని ప్రేమగా అనండి చాలు, అన్ని ఖజానాలు మన ముందైపోతాయి, హాజరైపోతాయి. బాబా వరదానం ఇచ్చారు ఈరోజు శ్లోకను. బాప్దాదాపై స్నేహం ఉంటే స్నేహంలో పాత ప్రపంచం అంతటినీ బలిహారం చేశాయి. బాప్దాదాపై కనుక మనకు ప్రేమ ఉంటే, సత్యమైన ప్రేమ ఉంటే పాత ప్రపంచాన్ని ఏం చేయాలి? బలిహారం చేసేయమంటారు బాబా. అచ్చా, మధురాన్ని మధురమైన ఆత్మిక తండ్రిని, ఆత్మిక పిల్లల యొక్క
స్మృతులు గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. ఈరోజు స్వమానం నేను భాగ్యవాన్ నాన్నమను. ఓం శాంతి.